నమస్తే. వైసీపీలో ఉండే వాళ్ళంతా కూడా ఇంతేనా? మగవాళ్ళేమో ఏదో ఇప్పుతానంటారు, ఆడవాళ్ళేమో నన్ను రేప్ చేయరా అని చెప్పి అడుగుతుంటారు, ఇంకొకళ్ళేమో నాకు ముద్దు పెట్టరా అంటారు. అసలుకి ఇది ఎవరు అనుకుంటున్నారా? అయితే నిన్ననే పదవి తీసుకున్నటువంటి ఒక మహిళా నేత ఆవిడ వాయిస్లో నిందాం. మీకు ఎప్పుడైనా మీ గర్ల్ ఫ్రెండ్ని కిస్ చేయాలి అనిపిస్తే మీరు ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు, ఎలా అడుగుతారు? డైరెక్ట్గా అడుగుతాను, దాంట్లో ఏమన్నా సిగ్గు, మొహమాటం, భయం, అబ్బే డైరెక్ట్గా అడిగేస్తారంట. అంతే మేడం, అంతే కదండి. అంతేనా? ఓకే, వెరీ గుడ్. ఇంకా నయం నన్ను అడగలేదు ఈయన. అయితే ఈ వాయిస్ మీరు విన్నారు కదా, మీకు ఇప్పటికీ అర్థమైపోయి ఉంటుంది వాళ్ళు ఎవరో కాదు, స్టార్ యాంకర్గా చెప్పుకునేటువంటి ఒక యాంకర్ శ్యామల. అయితే ఆవిడ స్టార్ యాంకర్ అయితే కాదు. అయితే గతంలో మనం చూసుకుంటే రోజా మీకు ఎవరికైనా సరే నన్ను రేప్ చేసే ధైర్యం ఉందా అని చెప్పేసి అంటూ రిపోర్టర్స్ని అడగడం కావచ్చు, ఈవిడొచ్చేసి నన్ను కిస్ అడగలేదు అని చెప్పేసి అనడం కావచ్చు. ఎలా చూడాలి వీళ్ళని? మొత్తానికి సినీ రంగం నుంచి వస్తున్నటువంటి వాళ్ళు వైసీపీలోకి చేరే వాళ్ళంతా కూడా ఇలానే ఉంటారా? అయితే మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారి విశ్లేషణ ఏంటో చూద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, వైసీపీకి సంబంధించి చూస్తే ఎందుకు ఇలాంటి వాళ్ళే తయారవుతున్నారు అనేది అర్థం కావట్లేదు. ఎందుకంటే ఒక పక్కన ఎవరైతే మెయిల్స్ ఉన్నారో, ఎవరైతే పురుషులు ఉన్నారో వాళ్ళేమో ఒకళ్ళేమో జిప్పిపుతానని చాలా ఘోరాతి ఘోరంగా మనం చూస్తూ వస్తున్నాం. గతంలో చూసుకుంటే ఎవరైతే హీరోయిన్గా చేసినటువంటి ఒక రోజా గారు కూడా టూరిజం మినిస్టర్గా చేశారు. చేస్తూ ఆవిడ ఒకసారి ప్రెస్ మీట్లో అడిగిన మాట ఏంటి అంటే, నన్ను ఎవరైనా సరే రేప్ చేసే ధైర్యం ఉందా అని చెప్పి అడుగుతున్నారు. ఒక పక్కనేమో శ్యామల గారు నిన్ననే బాధ్యతలు తీసుకున్నారు, ఆవిడ వచ్చేసి కిస్ నన్ను ఇంకా అడగలేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎలా చూడాలి? సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళందరినీ కూడా ఏ రకంగా చూడాలి? ఇలాంటి వాళ్ళు మిగతా పార్టీలో కూడా ఉన్నారు, సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చారు, కానీ ఎవరు ఇలా మాట్లాడతలేదు. సో వీళ్ళిద్దరిని ఎలా చూడాలంటే ఏం చెప్తారు మీరు? అంటే ఇప్పుడు పార్టీలో ఆవిడకి పదవి ఇచ్చారండి. అంత ముందు దాకానేమో ఆవిడ వాళ్ళ ఆయన నరసింహారెడ్డి రెడ్డి అని కనిపిస్తుంది కాబట్టి బహుశా నేను కూడా జగన్ అంటే అభిమానం ఏర్పడి ఉండొచ్చు. అందులో భాగంగానే ఆవిడ ఎన్నికల్లో కూడా ప్రచారం చేసిన సంగతి మనకు తెలుసు. పిఠాపురం వెళ్ళారు, అలా ప్రచారం చేశారు. ఆ తర్వాత దాని మీద రకరకాల ట్రోల్స్ వచ్చినాయి, అదంతా చూసాం. ఇప్పుడు ఏంటంటే తాజాగా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి మీద కూడా పదవి రాగానే కొత్త ఉత్సాహం ఉంటుంది ఎప్పుడైనా సరే. ఆవిడ ఏంటంటే ఎట్టాకు గవర్నమెంట్కి అధికారం, వైఎస్ఆర్సీపీకి అధికారం రాలేదు కాబట్టి మన కోసం తప్పించిన వాళ్ళకి కొందరు పదవులు ఇద్దామనే ఉద్దేశంతోనే నలుగురితో ఒక కమిటీ ఏర్పాటు చేశారు జగన్మోహన్ రెడ్డి. ఆ ఏర్పాటు చేసిన వాళ్ళలో కరుణాకర్ రెడ్డి గారు, భూమన కరుణాకర్ రెడ్డి, జుబ్బుడి ప్రభాకర్ రావు, ఆర్కే రోజా, యాంకర్ శ్యామల గారు పాపం ఎన్నికల్లో కష్టపడ్డారని చెప్పేసి ఆవిడకి ఇచ్చినట్టున్నారు. ఇక రావటమే, మిగతా ముగ్గురు కామగా ఉన్నారు కదా, రావటమే ఈవిడ 2 ఎకరాల నుంచి 2 లక్షల కోట్లకి ఎలా ఎదిగారు చంద్రబాబు నాయుడు అంటూ విమర్శలు మొదలు పెట్టేసింది. అసలు యాంకర్ అనేది ఇప్పుడు హీరో కృష్ణ అంటాం, కృష్ణ గారిని. అంటే హీరోకి ఉన్న స్థాయి వేరు, యాంకర్కి ఉన్న స్థాయి వేరు. యాంకర్లు వచ్చిన మంది అయిపోయారు, వాళ్ళు యూట్యూబ్ వచ్చిన 3 మంది యాంకర్లు, అందరూ యాంకర్లే. ఇప్పుడు మీరు యాంకరే, మరి యాంకర్ పెట్టుకోవట్లేదు కదా, స్టార్ యాంకర్ అట. స్టార్ యాంకర్ ఎవరున్నారు? ఒక సుమ గారు మాత్రమే స్టార్ యాంకర్ అనే అర్హత మనకు సంపాదించుకున్నాం. సూపర్ స్టార్ యాంకర్ అనుకోవచ్చు మనం. అంతేగాని స్టార్ యాంకర్ అనే పదం అనేది అసలు యాంకర్లలో లేదు. యాంకర్లు బొచ్చిన మంది ఉన్నారు ఇవాళ. అత్యుత్సాహం అని చెప్పాలి దీన్ని. అయితే సాధారణంగా మనం చూసుకుంటే వీరిద్దరు క్యారెక్టర్లు, ఎందుకంటే మీరు సినీ జర్నలిజంలో ఉన్నారు, అదే క్రిటిక్స్ అసోసియేషన్కి ట్రెజరర్గా కూడా ఉన్నారు. సో వీళ్ళిద్దరికి అంటే ఇప్పుడు రోజా గారికి ఒక గుర్తింపు అంటూ ఉందా హీరోయిన్గా కానీ, లేదంటే ఒక సినీ ఇండస్ట్రీలో గుర్తింపు ఉందా? అదేవిధంగా స్టార్ యాంకర్గా చెప్పుకుంటున్నటువంటి ఒక శ్యామలకు కానీ ఏదైనా గుర్తింపు ఉందా? ఎందుకంటే గతంలో కావచ్చు, ఇప్పుడు కావచ్చు, పెద్దగా చూస్తున్నటువంటి షోలు లేవు, లేదంటే ఎటువంటి టీవీలో కూడా పెద్దగా ప్రత్యేకమైనటువంటి ఒక ఎపిసోడ్స్ కూడా ఏవీ లేవు. సో ఒక హీరోయిన్గా రోజా గారిని చూసే అవకాశం ఉందా సినీ ఇండస్ట్రీ తరఫున? లేదా ఒక స్టార్ యాంకర్గా అని చెప్పుకుంటున్నటువంటి ఒక శ్యామలాని యాంకర్గా చూసే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? అంటే రోజా గారి చాప్టర్ సినిమా ఇండస్ట్రీలో క్లోజ్ అయిపోయిందండి. ఆవిడ సినిమాలోకి వచ్చేది లేదు, చేసేది లేదు. జబర్దస్త్ రోజా అయిపోయింది ఆవిడ. జబర్దస్త్ ఒక లేదు కాబట్టి సినిమాల పరంగా ఆవిడ సినిమా కెరీర్ పరంగా ఆ చామంతి కెరీర్ స్టార్టింగ్లో ఆ చామంతి సినిమా దగ్గర నుంచి మొదలుపెట్టి ప్రేమ తపస్సు ఏదో సినిమా ఉందండి, పోకూరి బాబురావు గారు విలన్గా చేశారు దాంట్లో. ఎందుకంటే నాకు తెలిసినంతవరకు ఆవిడ సినిమా ఫీల్డ్లో రావడానికి తెలుగుదేశం పార్టీ నాయకుడు శివప్రసాద్ గారు తిరుపతి, ఆయన వీళ్ళ నాన్నగారు ఫ్రెండ్స్ కావటం, అలాగే రాజశేఖర రెడ్డి అని ఒక డబ్బింగ్ సినిమాలకి ఆయన ఇన్ఛార్జిగా చేస్తుంటారు, డైరెక్టర్ కూడా కంచుకాగడ లాంటి సినిమా చేశారు. ఆ రాజశేఖర రెడ్డి గారి ప్రోత్సాహము,
ఆ సినిమా ఫీల్డ్ రోజా రావడం, రోజా సినిమా కెరీర్లో హీరోయిన్గా ఎదగడం అంతవరకు తెలిసిందే. ఆ తర్వాత ఏంటంటే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి మజిలీగా రాజకీయాలకు వెళ్తున్నారు. అందులో భాగంగానే ఆవిడ రాజకీయాలకు వచ్చింది. ఫస్ట్లో ఐరన్ లెగ్ అనే పేరు వచ్చింది. అది ఎక్కడికి వెళ్తే అక్కడ పార్టీ ఓడిపోతుంది, ఐరన్ లెగ్ అనే రోజా అన్నారు కొంతకాలం. ఇక ఆవిడ చాప్టర్ పరంగా చూసుకున్న తర్వాత జబర్దస్త్, ఇక ఒక స్థాయి సినిమాలో కొంతమంది ఇంద్రయ్య గారు ఒకప్పుడు సినిమా రంగంలో వేలారు. ఆ తర్వాత బుల్లితెరకి వెలుగుతున్నారు. ఇట్లా ఒక్కొక్క రంగం వెళ్తూ ఉంటారు. కాకపోతే ఏమవుతుందంటే వినోదాత్మకంగా మార్చారు. రాజకీయాలు కూడా వీళ్ళు వినోద రంగంగా మార్చేశారు. అటు రోజా కానీ ఇప్పుడు కొత్తగా యాంకర్ శ్యామల గారు తోడయ్యారు. మరి ఇక రావటమే ఈవిడ శ్యామల గారు తన మరి సత్తా ఏంటనేది మనం మీరు వినిపించారు. మరి ముద్దు విషయంలో ఎలా అడుగుతారంటాం, ఆ డైలాగులతోనే అంటే స్టార్ యాంకర్గా తెచ్చుకోవాలంటే బహుశా ఇలాంటి ప్రశ్నలు వేయలేము. మరి అక్కడ మొదలైంది. అక్కడి నుంచి విమర్శల పార్టీ టీడీపీ అధినాయకుడు బాబు గారి మీద విమర్శలతోనే ఆవిడ కొత్త బాధ్యతలతో మొదలుపెట్టారు. అయితే గతంలో ఒక రిపోర్టర్స్ ఇష్యూలో వస్తూ నన్ను రేప్ చేసే ధైర్యం మీకుందా అంటున్న రోజా వ్యాఖ్యలు కావచ్చు, ఇప్పుడు నన్ను ముద్దడగలేదు అంటున్నటువంటి ఒక శ్యామల కానీ, సో వీళ్ళిద్దరు మాటల్ని ఎలా చూడాలంటారు? అంటే ఇక్కడ వీళ్ళిద్దరే కాకుండా ఇంకా ఉన్నారండి, లేడీస్ కొంతమంది ఉన్నారు. ఇంకా వాళ్ళ పేర్లు కూడా ప్రస్తుతం మనం కొన్ని పేర్లు మనం పలకలేము కూడా. వాళ్ళందరూ మరి అంటే ఒకళ్ళతో పుచ్చుకొని వాళ్ళకి న్యాయం చేయాలి కాబట్టి, పార్టీ మనకి ఇది చేసింది కాబట్టి పార్టీకి మనం ఏం చేద్దాం అనేది వాళ్ళ ఎజెండా. అంతే. పార్టీ నాకు పదవి ఇచ్చింది, పార్టీ నాకు ఇన్నాళ్ళు మంత్రి పదవి ఇచ్చింది, లేదా పార్టీ నన్ను గుర్తించింది, నాకు ఈ పదవి ఇచ్చింది కాబట్టి నేను పార్టీ కోసం ఏదైనా చేయాలి కాబట్టి ఏదైనా చేయాలంటే వాళ్ళు ఎదురు వాళ్ళ మీద బురద చల్లటం ఇట్లాగే వెళ్తున్నారండి. దానివల్ల వీళ్ళు అనవసరంగా ఇప్పుడు అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అంటారు. ఒకసారి ఇక్కడ సోషల్ మీడియాలో నోరు మనకు జారామంటే మళ్ళీ మన మీద పడిపోతుంది ఆటోమేటిక్. ఇది ఇవాళ ఉన్న టెక్నాలజీలో సోషల్ మీడియాలో. కాబట్టి మనం ఏం మాట్లాడినా ఏం చేసినా ఆచితూచి అడుగు వేయాలి, అది నేర్చుకోవాలి. అయితే గతంలో చూసుకుంటే పిఠాపురంలో యాంకర్ శ్యామల చాలా రెచ్చిపోయి మాట్లాడడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ తనకై తానే వచ్చేసి నన్ను ఇలాగా నేను తప్పుగా మాట్లాడాను, నన్ను సరే మా పార్టీ ఓడిపోయింది క్షమించండి అని చెప్పేసి అంటూనే ఇప్పుడు పదవి వచ్చినటువంటి ఒక ఉత్సాహంతోన పెళ్ళికి కూడా భిక్షమైనటువంటి ఒక చంద్రబాబు నాయుడు అని మాట్లాడుతున్నారు. అంటే దీన్ని ఎంతవరకు చూడాలంటే? ఇప్పుడు పెళ్ళికి భిక్షమయ్యాడు చంద్రబాబు నాయుడు గారు అనే మాట అసలు వాడనేకూడదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బుడ మీద అక్కడ వరదలు వస్తే ఆయన ఎలా పనిచేస్తున్నారో మరి కార్యక్రమం తన మరి బావమరిది లేకపోతే బావగారు బాలకృష్ణ గారికి సన్మాన కార్యక్రమం ఉంటే ఆ కార్యక్రమానికి రాకుండా ఆయన అక్కడే అసలు అంత వయసులో 73 ఏళ్ల వయసులో అందరూ చాలామంది ఆశ్చర్యపోయారు ఎలా చేస్తున్నారని. అలాంటి వాళ్ళని పట్టుకుని మరి ఎన్ని కోట్లు ఎలా వస్తున్నాయి? మరి పిచ్చి వేయటం కాదు, ఆయన చూసి కదా అందరూ ఇస్తున్నారు డబ్బులు. ముందు ఇంతమంది విరాళాలు ఇస్తున్నారంటే వరద బాధితులను ఆదుకోవడానికి ఆయన చూసి ఇస్తున్నారు. ఆయనలో ఏం చూసి ఇస్తున్నారంటే ఆయనలో ఉన్న గొప్ప గుణాలు చాలా ఉన్నాయి కాబట్టి. భువనేశ్వరమ్మ గారు కూడా 2 కోట్లు ఇవ్వడం ఇచ్చారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 6 కోట్లు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, రామ్ చరణ్ కావచ్చు, వీళ్ళందరూ ఇచ్చారు. కానీ సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వీళ్ళిద్దరూ కూడా కనీసం ₹1 భిక్షం వేశారంటే ఏం చెప్పారు? అందుకని యాంకర్ శ్యామల గారు కూడా ఒక 6 కోట్ల రూపాయలు వరద బాధితుల కోసం విరాళంగా ప్రకటించినప్పుడు ప్రకటిస్తే ఇలాంటి మాటలు మాట్లాడవచ్చు. పోనీ 6 కోట్లు కాదు, పోనీ 6 లక్షలు ఇమ్మనండి చాలు. 6 కోట్లు పక్కన పెట్టండి, 6 లక్షలు ఇమ్మనండి, అప్పుడు మనం మాట్లాడవచ్చు. సినీ ఇండస్ట్రీ నుంచి చాలామంది మహిళలు మనం రావడం చూసాం. జయప్రద గారు కావచ్చు, జయసుధ గారు కావచ్చు, వీళ్ళెవరు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం లేదు. ఎందుకు వీళ్ళిద్దరు ఇలా చేస్తున్నారంటే ఏం చెప్తారు? పార్టీ లోపం అనుకోవచ్చా, లేదంటే వీళ్ళ వ్యక్తిత్వం లోపం అనుకోవచ్చా? అంటే ఏం లేదండి, పార్టీకి భజన చేసుకుంటే రేపు భవిష్యత్తులో మళ్ళీ ఒకవేళ అధికారులకు వస్తే గిస్తే అప్పుడు మనకి మళ్ళీ పెద్దపీట వేస్తారు అనే ఉద్దేశంతో చేస్తూ ఉంటారు. ఒక విధంగా చెప్పాలంటే రోజా గారు ఇక్కడ కొంత బయట వస్తున్న టాక్ ఏంటంటే ఆవిడ ఇక్కడ రాజకీయాల స్వస్తి చెప్పేసి తమిళనాడుకి వెళ్ళిపోయి అక్కడ పోటీ చేసి ఆలోచన చేస్తున్నారు, ఒక నియోజకవర్గాన్ని ఎంచుకుంటున్నారు. ఎందుకంటే ఆర్కే సెలవమణి గారు రోజా గారి భర్త మరి తమిళియన్ కాబట్టి ఆయన అక్కడ డైరెక్టర్గా మరి చాలా సినిమాలు చేశారు కాబట్టి అక్కడ మనం అదృష్టాన్ని పరీక్షించుకుందాం వచ్చే ఎన్నికల్లో. అక్కడ విజయ్ తలపతి కూడా వద్దని చెప్పడంతోనే మళ్ళీ రావడం, మళ్ళీ వైసీపీలో పొజిషన్ నిన్న ఇవ్వడం కూడా జరిగింది. అదే ఇట్లాంటి ప్రయోగాలు ఇప్పుడు ఒక పార్టీలో కాకపోతే ఇంకొక పార్టీ, ఒక రాష్ట్రం కాకపోతే ఇంకొక రాష్ట్రం, ఇట్లా రాజకీయాల్లో ఇది చూస్తుంటేనే ఒక కామన్ మ్యాన్కి ఒక చేతరింపు కలుగుతుంది. అట్లా కరెక్ట్ కాదు. ఒక స్టాండ్ ఉండాలి, కొన్నాళ్ళ పాటు అదే పార్టీలో ఉండాలి, మనం ఆ పార్టీకి సేవ చేయాలి. అంతేగాని ఇది కాకపోతే అది, అది కాకపోతే ఇది. ఇప్పుడు మనం చూసాం ఎట్లా చాలామంది ఎంత
దాంట్లో దాంట్లో జంప్ చేసేవాళ్ళని జంప్ చేయాలి అంటూ ఉంటారు వీళ్ళని. అదే పరిస్థితిలో ఉంటున్నారు వాళ్ళు. సో చూద్దాం సార్, మొత్తానికి యాంకర్ శ్యామల ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కావచ్చు, లేదా గతంలో రోజా చేసిన వ్యాఖ్యలు కావచ్చు, ఇది పొలిటికల్ పార్టీస్ సరైన కాదు. వాళ్ళ నుంచి ఏదైనా ఒక మెసేజ్ అయితే రావాలి, బట్ ఇలాంటి మెసేజ్లు మాత్రం జనాలకి అక్కర్లేదు. సో చూద్దాం ఏం జరుగుతుందో. నమస్తే. నమస్తే.